జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కమ్యూనిస్టుల కంచుకోట జేఎన్యూలో ఏబీవీపీ ఘన విజయం సాధించింది. అదేంద్ర స్వామి, కమ్యూనిస్టులకు కంచుకోట అంటున్నావు, మరి మన జాతీయవాద భావజాలం కలిగినటువంటి ఏబీవీపీ అక్కడెట్లా గెలవగలిగిందని చెప్పేసి మీరు ఆలోచించవచ్చు. కాబట్టి ఈ న్యూస్ను ఏ మాత్రం కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? జేఎన్యూ అంటే జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ అని అర్థం అన్నమాట. 1969లో ఈ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీను స్థాపించారు, అది కూడా న్యూఢిల్లీలో. నిజానికి ఈ యూనివర్సిటీను ఇంటర్నేషనల్ కోర్సులపైన, సోషల్ సైన్సెస్, అదేవిధంగా అప్లైడ్ సైన్సెస్ పైన రీసెర్చ్ చేయడానికి స్థాపించారనమాట. మొదట్లో ఈ యూనివర్సిటీ బాగానే పనిచేస్తూ వచ్చింది. కానీ రాను రాను ఈ యూనివర్సిటీ కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరగడంతో ఇక ఈ యూనివర్సిటీ మొత్తం కూడా గబ్బు పట్టిపోయింది అట్టే. ఇక గత 40 సంవత్సరాల నుంచి ఈ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పూర్తిగా కమ్యూనిస్టులది మరియు జిహాదీలదే ఆధిపత్యంగా ఉంటా వస్తుంది. ఎప్పుడు ఏ సమయంలో ఈ జేఎన్యూలో ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ కమ్యూనిస్టు కంపుగాళ్లే విజయం సాధిస్తూ వస్తూ ఉన్నారు. గత 4 దశాబ్దాల నుంచి ఈ కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీను శాసిస్తూ వస్తున్నారు. ఈ తుకడే గ్యాంగులు ఉండేది కూడా ఈ జేఎన్యూ యూనివర్సిటీలోనే కావడం ఇక్కడ గమనార్హం అనమాట. తెలుసు కదా మీకు, ఓడు ఉమర్ ఖలీదు, అదేవిధంగా ఈ కన్హయ్యలాలు, ఇట్లా ఉన్నారు కదా, తుకడే బ్యాచ్ అంతా కూడా అక్కడ సంతాయి అన్నమాట వీళ్ళంతా కూడా. అందుకే ఈ జేఎన్యూ యూనివర్సిటీను కమ్యూనిస్టులకు కంచుకోట అని చెప్పి పిలుస్తారు. అయితే 2015 నుంచి కొద్ది కొద్దిగా ఈ జేఎన్యూలో మార్పులు రావడం ప్రారంభమైనాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యూనివర్సిటీలో కొన్ని సంస్కరణలు అయితే తీసుకొచ్చింది. దీంతో ఈ జేఎన్యూ విద్యార్థులలో కూడా జాతీయ భావాలు రేకెత్తడం ప్రారంభమైంది. దీనికి తోడు ఈ జేఎన్యూ యూనివర్సిటీలోనే ఏబీవీపీ విద్యార్థి సంఘం బలంగా తయారైంది. ఏబీవీపీ అంటే తెలుసు కదా మీకు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. మనోళ్ళు స్వామి చిన్నపిల్లలైనా కూడా మామూలుగా ఉండరు, అట్నే అగ్గి బారాట కణమనే నిప్పురవ్వాలన్నమాట. దేశం కోసం ఆ విధంగా పనిచేస్తారు. అది సరే. ఈ క్రమంలోనే నిన్న జేఎన్యూలో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగినాయి. ఈసారి ఈ ఎన్నికలు పెద్దగా గొడవలు లేకుండా ప్రశాంతంగానే జరిగినాయి. ఇక ఈ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎన్నికల్లో ఇక నిన్న సాయంత్రం నుంచి ఈ ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. ఈ జేఎన్యూలో మొత్తంగా 42 కౌన్సిలర్ స్థానాలు అయితే ఉన్నాయి. వీటిలో మొట్టమొదటిసారి 24 స్థానాలలో ఏబీవీపీ ఘన విజయం సాధించింది. జేఎన్యూ యూనివర్సిటీ చరిత్రలో మొదటిసారి ఏబీవీపీ మెజార్టీ స్థానాలు దక్కించుకొని రికార్డు సృష్టించింది. మొత్తంగా జేఎన్యూలో 42 కౌన్సిలర్ స్థానాలు ఉండగా వాటిలో ఏబీవీపీ ఈసారి 24 స్థానాలను సాధించి అతి పెద్ద రికార్డు అయితే సృష్టించింది. అంటే జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ చరిత్రలో మన ఏబీవీపీకు మెజార్టీ స్థానాలు దక్కడం ఇదే మొదటిసారి అన్నమాట. ఇక ఇవే ఎన్నికల్లో ఏబీవీపీ తరపున జేఎన్యూ జాయింట్ సెక్రటరీగా నిలబడినటువంటి వైభవ్ మీనా ఘన విజయం సాధించారు. అంటే ఈ వైభవ్ మీనా గారు జేఎన్యూ జాయింట్ సెక్రటరీగా గెలుపొందారనమాట. అసలు ఇంతకు ఎవరి వైభవ్ మీనా? ఈయన ఎవరంటే ఈయన వచ్చేసి రాజస్థాన్ అన్నమాట. ఈయన ఒక గిరిజనుడు. రాజస్థాన్లోని ఎక్కడో మారుమూల గూడెంలో పుట్టినటువంటి వైభవ్ మీనా గారు మన ఆర్ఎస్ఎస్ సహకారంతో రాజస్థాన్లో ఈ గ్రాడ్యుయేషన్ చదువుకొని పైకి వచ్చాడనమాట. తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీలో పీజీ చదివినారు. ఆ తర్వాత పిహెచ్డి కోసం జేఎన్యూలో జాయిన్ అయినారు. మొత్తం మీద జేఎన్యూలో జాయింట్ సెక్రటరీ పోస్టుకు పోటీ చేసి విజయం సాధించి ఏబీవీపీ సత్తాన్ని చాటి చెప్పినారు. మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత ఈ జేఎన్యూ యూనివర్సిటీలో మన కాషాయ ధ్వజం రెపరెపలాడుతుంది. ఈ విజయంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొన్నటువంటి ఏబీవీపీ విద్యార్థులకు అందరికీ కూడా న్యూస్ అఖండ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.